హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు నేను BS1 యూనిట్ 4లో నుండి విస్తరణమానాలు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేటటువంటి చాప్టర్లో నుండి షార్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాను. సో క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇవ్వడం జరిగిందంటే, దిగువ ఇచ్చిన అంశాల వ్యాప్తిని వ్యాప్తి గుణకాన్ని లెక్కించుము అన్నారు. సో మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే మార్కులు ఎక్స్ విలువ 20, 23, 25, 28, 32, 48, 49, 62 ఈ వాల్యూస్ని మనకు ఇవ్వడం జరిగింది. మరి వ్యాప్తి గుణకం కనుక్కోవాలంటే దానికి సంబంధించినటువంటి సూత్రాలు ఏంటంటే, సో వ్యాప్తి ఈక్వల్ టు L మైనస్ ఎస్. వ్యాప్తి గుణకం. సో వ్యాప్తి గుణకం కనుక్కోవాలంటే L మైనస్ ఎస్ డివైడెడ్ బై L ప్లస్ ఎస్. ఈ సూత్రాల ప్రకారం మనం కనుక్కోవాల్సి ఉంటుంది. మరి L అంటే ఏంటి? L అంటే లార్జెస్ట్ ఐటమ్. L అంటే లార్జెస్ట్ ఐటమ్ ఎంత? 62, పెద్ద విలువ 62. సో ఎస్ అంటే షార్టెస్ట్ వాల్యూ, స్మాల్ వాల్యూ, సో 20. సో ఈ రెండు విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపించాలి. సో L మీన్స్ L వాల్యూ ఈజ్ 62 మైనస్ ఎస్ అంటే 20. సో 62లో నుండి 20 మైనస్ చేస్తే మనకి 42 వ్యాప్తి. దీని ఇంగ్లీష్లో రేంజ్ అంటారండి. ఓకే, రైట్. నెక్స్ట్ వ్యాప్తి గుణకం కనుక్కోవాలంటే L మైనస్ ఎస్ డివైడెడ్ బై L ప్లస్ ఎస్. సో L మీన్స్ 62 మైనస్ ఎస్ అంటే 20 డివైడెడ్ బై L అంటే 62 ప్లస్ 20. సో ఇందులో ఇది మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 42 వస్తుంది. ఇవి రెండు యాడ్ చేస్తే 82 వస్తుంది. సో మరి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 42 డివైడెడ్ బై 82. సో ఆన్సర్ ఈస్ 0.512. సో ఇది వ్యాప్తి గుణకం అండి. ఓకే, సో ఈ సింపుల్ క్వశ్చన్ ఇట్లాంటిది ఎగ్జామ్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. Next question, BS1 Unit 4th Measures of Dispersion chapter question. So that question number is 2. So here given question is, find out the range and coefficient of range from the following. Here they are asking is range and coefficient of range. In our question what they are given, x values are given 22, 24, 30, 32, 35, 37, 40, 42. With the help of this, so we are going to calculate range and coefficient of range. So what is the formula of range? Range equal to L minus S. So here L means largest item. So largest value is 42. So S means smallest value. So that is 22. Right? So substitute these values. So here L means how much? That is 42 minus S means 22. So 42 minus 22, so that value is 20. So here range value is how much? 20. So next calculate coefficient of range. Coefficient of range formula L minus S divided by L plus S. So L minus S, L means 42 minus 22 divided by 42 plus 22. So 42 minus 22, that value is 20 divided by 42 plus 22, it is 64. So 20 divided by 64 value is 20 divided by 64 values, it is 0.3125. okay, so it is a 4 marks question. Next question, same chapter andi, BS1 Unit 4 విస్తరణమానాలు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనే చాప్టర్లో క్వశ్చన్ నెంబర్ 5 సాల్వ్ చేయబోతున్నాను. సో అది ఒక తరగతిలోని 100 మంది విద్యార్థుల మార్కులు క్రింద ఇవ్వబడినవి.
వ్యాప్తి మరియు వ్యాప్తి గుణకంను కనుగొనము అని అనడం జరిగింది. సో ఇక్కడ ఈ లెక్క ఏ శ్రేణిలో ఉందంటే అవిచ్ఛిన్న శ్రేణిలో ఉంది లెక్క. మరి అవిచ్ఛిన్న శ్రేణిలో లెక్క ఇచ్చినప్పుడు మరి వ్యాప్తిని ఏ విధంగా కనుక్కోవాలి, వ్యాప్తి గుణకాన్ని ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. సో వ్యాప్తికి సూత్రం ఏంటి? వ్యాప్తి ఈక్వల్ టు వ్యక్తిగత శ్రేణి, విచ్ఛిన్న శ్రేణి, అవిచ్ఛిన్న శ్రేణిలో ఒకే సూత్రం ఉంటుంది. వ్యాప్తి ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎస్. సో ఇక్కడ ఎల్ అంటే మనం ఏం తీసుకోవాలి? మార్కులు తీసుకోవాలి. సో మార్కుల్లో చిన్న నంబర్ ఏది, పెద్ద నంబర్ ఏది ఉంది? లార్జెస్ట్ వాల్యూ 80. సో ఎల్ ఈక్వల్ టు 80. సో ఎస్ ఈక్వల్ టు స్మాలెస్ట్ వాల్యూ 10. సో ఈ రెండు నంబర్లనే తీసుకోవాలి. సో ఇక్కడ విద్యార్థుల సంఖ్య ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకోకూడదు. సో ఎల్ మైనస్ ఎస్, ఎల్ అంటే 80, ఎస్ అంటే 10. సో ఇందులో నుండి తీసేస్తే ఎంత? 70. సో వ్యాప్తి వచ్చేసి 70. తర్వాత వ్యాప్తి గుణకం. సో వ్యాప్తి గుణకం ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎస్ డివైడెడ్ బై ఎల్ ప్లస్ ఎస్. సో ఎల్ మైనస్ ఎస్ అంటే 80 minus 10 divided by 80 plus 10. So 80 minus 10 అంటే 70 divided by 80 plus 10 అంటే 90. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 70 divided by 90. So that value is 0.77. సో ఇది వ్యాప్తి గుణకం. ఓకే, సో ఈజీ క్వశ్చన్. So take down.